మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేష రాశి వారికి సంబంధించి శని భగవానుని యొక్క లాభస్థాన సంచారంలో ఉన్న శని యొక్క వక్ర సంచారంలోకి రావటం ఇప్పుడు జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా, అంటే దరిదాపుగా 4 నెలల 15 రోజుల కాలం పాటు శని న్యాచురల్గానే స్లో మూవింగ్, రిస్ట్రిక్షన్ అండ్ లాంగ్ టర్మ్గా మిగతా గ్రహాలతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు ఒక స్థానంలో ఉండే గ్రహం. సో ఆయన యోగించే స్థానంలో ఉంటే ఓకే, గుడ్ రిజల్ట్స్ వెళ్తూ ఉంటాయి. యోగించని స్థానాల్లో ఉంటే ఎప్పుడైపోద్రా బాబు ఈ పీరియడ్ అన్నట్టు ఉంటుంది. బట్ కంపారిటివ్లీ మేష రాశి వారికి అదృష్టం కొద్దీ లాభస్థానంలో శని యొక్క సంచారం ఉంది. మిగతా గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనం గమనిస్తే మేషరాశికి ద్వితీయంలో గురుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే 1000 స్థానంలో కూడా రాహు యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో ఎంతైనా కొన్ని తాత్కాలికమైన స్లో డౌన్ బిజినెస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, మీకు వచ్చే ప్రాఫిట్స్లో కానీ తాత్కాలికంగా కొంత స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఈ పరిస్థితులన్నీ కూడా. సో ఎందుకు అంటే కొన్ని నూతన మార్గాలు అన్వేషించే విషయంలో, తిరిగి కొన్ని డెసిషన్స్ తీసుకునే విషయంలో, ఎవరైతే కొత్తగా జాబులకు అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి రెఫరెన్స్లు అయితే ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఈ టైంలో డబల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం మనకి ప్రాఫిట్ తగ్గింది, స్లో డౌన్ అయ్యింది. కొంతవరకు మొన్నటి వరకు మనకి మంచి పర్వాలేదు బెటర్ అనుకున్న విషయాల్లో కూడా ఇప్పుడు కొంత స్లో డౌన్ అయ్యింది అని మీకు అనిపించవచ్చు. మరింత రెట్టించిన మీకు ప్రయోజనంతో మేషరాశి వారికి కొంత ఇంకొంచెం ఎక్కువ వీళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా పరిస్థితులు ఉండటం కోసం ఈ 4 నెలల 15 రోజులు కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని గ్రూప్స్లో ఇంకో గ్రూప్లో వేయటం కానీ, టీమ్ లీడర్స్ మారడం కానీ, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్లో మళ్ళీ తీసి ఇంకో దాని మీద పెట్టే ఆస్కారాలు కానీ, ప్రాఫిట్స్ విషయంలోనూ గెయిన్స్ విషయంలోనూ కొంతవరకు స్లో డౌన్ అవటం, లేకపోతే మనకి సప్లై తగ్గింది, అదే ఆర్డర్స్ తగ్గాయి అనుకోవటం, ఇలాంటివి ఏర్పడవచ్చు. బట్ ఇదంతా కూడా ధనస్థానంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు. సో కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మీరు తిరిగి పునరాలోచించుకుని చేసే పనులు ఏవైతే ఉంటాయో అది కొంచెం మోర్ ఎఫెక్టివ్గా, మోర్ గెయిన్ఫుల్గా, మీకు కొంచెం ఎక్కువ ప్రయోజనం ఉండే విధంగా, ఎవరైతే ఉద్యోగాల గురించి చూస్తున్నారో వాళ్ళకి వచ్చిన రెఫరెన్సెస్ వాళ్ళు తీసుకుని ట్రై చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఒక ఆఫర్ వచ్చే ఆస్కారాలుగా ఈ 4 నెలల 15 రోజుల్లో మీరు చేసే పనులన్నీ కూడా డెఫినెట్గా అదొక ప్రయోజనం గురించే ఉంటుంది. ఈ విధంగా మేషరాశి వారు శనికి సంబంధించి ఏ విధమైన పరిహారం చేసుకోకర్లా. సో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి శని మంచి గెయిన్ఫుల్ పొజిషన్లోనే ఉన్నాడు అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఈ విధంగా ఈ రాశికి ఏంటంటే కొంతవరకు రాహు 1000 స్థానంలో ఉన్న కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి. కానీ ఆ అయిన ఖర్చులు మళ్ళీ మీరు బెనిఫిటెడ్గా మార్చుకోవడం కోసం ఈ 4 నెలలు ఎక్కువ శ్రమిస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.